విచారణకు రాబోతోందని మరి ఆల్మోస్ట్ అయిపోద్ది అంటే దాని గురించి చాలా లెక్కలు చెప్పారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన తరహా వ్యాఖ్యలు చేశారా? ఏమైనా జరుగుతుందా? ఒకటేంటంటే న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ అడిగింది, జగన్ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. ఏమని? ఫైనాన్స్ కంపెనీ బోగస్సా కాదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పింది అది బోగస్ అని. అవును, రిజర్వ్ బ్యాంక్ డిపాజిట్ తీసుకోవడం నేరమే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పింది. అవును అది నేరం అని చెప్పి రాసి ఇచ్చినటువంటి పాత ప్రభుత్వం అఫిడవిట్ మేము వెనక్కి తీసుకున్నాం, మళ్ళీ కొత్తది వేస్తామంటే ఏమని చెప్తారు ఇప్పుడు? అదే కదా. ఫైనాన్స్ కంపెనీల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయాలి? రామోజీరావు గారి కోసం మొత్తం ఫైనాన్స్ కంపెనీలకు ఏమన్నా చట్టాలు మార్చేస్తారా? ఎక్కడైనా డబ్బులు పెట్టుకోవచ్చు, ఎవరి దగ్గర డిపాజిట్లు తీసుకోవచ్చు, చిట్లు వేసుకోవచ్చు, ఇట్లా డబ్బులు ఇట్లా డిపాజిట్కి మార్చుకోవచ్చు. హెచ్సియు అంటే హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థలు కూడా డిపాజిట్లు వసూలు చేయొచ్చని కొత్తగా ఏమైనా చట్టం మారుస్తారా? చట్టం ఏమైనా తెస్తారా? ఏమైనా ఆర్డినెన్స్ ఇస్తారా? ఇక్కడ ఎట్లాగో మా రాష్ట్ర నిబంధనల ప్రకారం ఇదే కాబట్టి కానివ్వండి అంటారా? అది ఈయన ఇష్టం కాదు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. అది చిట్ ఫండ్స్ యాక్ట్ కానీ ఫైనాన్స్ యాక్ట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయి ఉంటుంది. దాన్ని మార్చడం ఈయన వల్ల కాదు కదా. మారిస్తే దేశవ్యాప్తంగా రచ్చ అయిపోతుంది. దావూద్ ఇబ్రహీం కూడా ఇక్కడ కంపెనీ పెట్టేయచ్చు, హెచ్సియు పెట్టేసేసి, లేకపోతే అది ముస్లిం అవిభాజ్య కుటుంబ వ్యవస్థ అని చెప్పాలి. అప్పుడు మొత్తం దేశంలో చిన్న భిన్నం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ. నిజంగా ఫైనాన్స్ కంపెనీ నిబంధనలు దీనికే వర్తిస్తాయనుకుంటా.